మన దేశం గురించి చాలా మంది ఏమంటారు, పేద దేశం వెనకబడిందని. కానీ నిజం ఏంటంటే ఇండియా అవసరమైనప్పుడు ప్రపంచానికి అండగా నిలిచిన దేశం. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఆహార సంక్షోభం వచ్చినప్పుడు మన ఇండియా 100 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపింది. కోవిడ్-19 పాండమిక్ సమయంలో 70కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు పంపించి ప్రాణాలు కాపాడింది. 2023లో టర్కీ సిరియా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మన ఇండియా ఆపరేషన్ దోస్త్ ద్వారా రెస్క్యూ టీమ్స్, మెడికల్ టీమ్స్ ని పంపించింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు $1 బిలియన్ సహాయం చేసి ఆ దేశాలను నిలబెట్టింది. నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు కూడా మొదటగా స్పందించిన దేశాల్లో ఇండియా ముందుంది. ఇది కేవలం లిస్ట్ కాదు, ఇది మన దేశం గొప్ప మనసు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ప్రకారం ఆహారం కోసం పోరాడుతున్న బర్కినా ఫాలో దేశం ర్యాంక్ కన్నా వాళ్ళకు సహాయం చేసిన మన దేశం ర్యాంక్ ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకన్నా మనం దీనంగా ఉన్నామని సూచిస్తుంది. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రాం మన దగ్గరే ఉంది. కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుమలు పంపించడం మన దగ్గరే ఉంది. ఇతర దేశాలకు కూడా ఆహారం పంపిణీ చేసే స్థాయి మన దగ్గరే ఉంది. ర్యాంకుల్లో కనిపించినా కనిపించకపోయినా ఇది మన నేల మీద ఉన్న సత్యం. మన దేశం పరిపూర్ణం కాదు, సమస్యలున్నాయి. కానీ బుర్కినా ఫాసో దేశం కన్నా తిండి లేకుండా లేము. ఈ ర్యాంకులో ఇండియాను అవమానించినా కానీ ఒకటి మాత్రం నిజం, ప్రపంచం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేది మన భారతే. దానికి నిదర్శనం పైన చెప్పినవే. ఇది పేద దేశం కాదు, ఇది ప్రపంచానికి అండగా నిలిచిన దేశం. మన రక్తంలో ఉంది సేవ, మన సంస్కృతిలో ఉంది సహాయం. మనం భారతీయుడిగా పుట్టడం గర్వం ఒక్కటే కాదు, అదృష్టం కూడా. నువ్వు ఒక భారతీయుడివైతే వీడియోను లైక్ చేసి వాళ్ళు ఇచ్చిన ర్యాంకు తప్పని ఇంకో 10 మంది భారతీయులకు షేర్ చేయు. జై హింద్.